హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం పైనీర్ పోల్ అనే ఒక సంస్థ ఒక సర్వే నిర్వహించింది. సో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు రావచ్చు అని చెప్పేసి దాదాపు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికే ఉన్నాయి. మరి ఏం చెప్తారు ఈ సర్వే గురించి? జనసేన టీడీపీ కూటమి, ఈ కూటమి గురించి మొదల నుంచి అందరూ ఆశాభావంతోనే ఉన్నారు. అవును. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిన మాట ఏంటి అంటే, నేను పదవుల కోసం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం నేను నా శాయశక్తిలో నేను కృషి చేస్తాను. ఇప్పుడు నేను విడిగా అంటూ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, దానివల్ల వైసీపీ పార్టీ లాభపడుతుంది. అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని లాభపడనివ్వను. 2019లో చేసిన తప్పు నేను ఇప్పుడు చెయ్యను అని చెప్పి ఆయన మాట ఇవ్వటం జరిగింది. అయితే దానికి కట్టుబడి ఇప్పటి వరకు ఉన్నట్లుగా అనిపిస్తే అసలు ఈ కూటమి ఈ ఇద్దరి భాగస్వామ్యంతో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి సర్వే చేశారు. ఈ సర్వే చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరి కూటమికి బాగానే ఉంటుంది అనేది వచ్చింది. కానీ ఈ మధ్య ఒక 4-5 రోజులుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి, 25వ తారీఖు అనుకుంటా. ఏంటంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుగా ఇస్తున్నారు అని చెప్పి ప్రకటన చేశారు. అంతకుముందు ఏంటి, అతనికి గుర్తు ఏదొస్తుందో తెలియదు అనే ఉద్దేశంతో ఇద్దరు సైకిల్ గుర్తుతోనే పోటీ చేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉన్నంతసేపు ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా చాలా పొత్తుకి పూర్తిగా సహకరించేటట్లు, పొత్తు బంధాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్లు, అంటే పొత్తుకి విఘాతం కలగకుండా ఉండేటట్లు ఒక రకంగా అణిగిమణిగి అని అనంగాని కొంచెం ఆచితూచి అడుగులు వేసిన సందర్భమే చూసాం మనం. అవును. కానీ ఏ రోజైతే గ్లాస్ వచ్చిందో అప్పుడే అనిపించింది, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఇంకా గ్లాస్ కూడా వచ్చింది అంటే ఇంకా పవన్ కళ్యాణ్ కొమ్ములు వచ్చేసేస్తాయి అని. ఆ కొమ్ములు ఏ విధంగా వచ్చినాయో తెల్లారి పొద్దున్నేనే బట్టబయలైపోయింది. అసలు పొత్తుకు విఘాతం కలిగిస్తున్నాడు, పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు పాటించట్లేదు, అందుకని నేను ఆయన పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు కాబట్టి నేను ఒక 2 అభ్యర్థుల్ని నేను ప్రకటించేస్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు గ్లాసు గుర్తు తనకు లేనప్పుడు మాట్లాడిన మాటలకి, వచ్చింది అన్న వెంటనే మాట్లాడిన మాటలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అసలు అంత ధైర్యం, అంటే ఆత్మవిశ్వాసం అపరిమితంగా పెరిగిపోయిన పరిస్థితి. కరెక్ట్. ఇది మరి నువ్వు ఏదైతే మొదట్లో నువ్వు ఒక ప్రణాళిక పెట్టుకున్నావో, ఒక లక్ష్యం పెట్టుకున్నావో, ఏంటి, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒక ఉద్దేశం నీ లక్ష్యంగా చెప్పావు నువ్వు. మరి చంద్రబాబు నాయుడు పొత్తుకి విఘాతం కలిగించేలాగా ప్రవర్తించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నువ్వెందుకు పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడావు? మీ ఇద్దరు మాట్లాడుకోవాలి అనుకుంటే మీ ఇద్దరికి క్లోజ్డ్ రూమ్సే దొరకలేదా? ఏంటండి ఇలా చేస్తున్నారు అని మాట్లాడొచ్చు కదా. మాట్లాడుకోకుండా ఏకాఏకిన ప్రెస్ మీట్ పెట్టేసేసి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకి మనము ఏ విధమైన ఆయుధాన్ని అందించకూడదు. శత్రువు చేతిలో ఉన్న ఆయుధాలని మనం తీసుకోవాలి తప్పితే మన చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసుకెళ్ళి శత్రువుకి ఇవ్వకూడదు. అంటే ఇట్లా చేస్తున్నాము అంటేనే మనం ఒక రకంగా మన లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోతున్నట్లు లెక్క. లక్ష్యం మీదే మీరు మీ ఫోకస్ అంతా పెట్టి చేస్తుంటే గనక ఈ మాటలు మాట్లాడరు. కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఇది ఎలక్షన్. ఇది ఎట్లాంటిదంటే చావో రేవో, చస్తామో బతుకుతామో అనేంత పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. పైగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి బహుశా దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లేదు. ఓ పక్కన తెలుగుదేశం, ఓ పక్కన జనసేన, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ, మళ్ళీ ఇంకో పక్కన
షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయడం, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించటం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంతమంది ఇప్పుడు వీళ్ళు నలుగురు కనుక విడివిడిగా పోటీ చేశారనుకోండి ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు మీ ఉద్దేశం, మీ ఆశయము వ్యక్తిగతం కానంతసేపు సమాజం కోసమో లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కోసమో అనుకున్నప్పుడు మీరు త్యాగాలు చేయాలి, తప్పదు. త్యాగాలకు సిద్ధపడాల్సిందే. అవసరమైతే తెలుగుదేశమైనా సిద్ధపడాలి త్యాగాలకి, పవన్ కళ్యాణ్ అయినా సిద్ధపడాల్సిందే. మరి అలాంటిది లేకుండా నీకు ఎందుకు ఇంత ఈ ధీమా ఏంటి? అసలు నువ్వు రాజకీయాల్లో నీ స్థానం ఎంత, స్థాయి అని అన్నాను నేను. నీ స్థానం ఎంత? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, రకరకాల పదవుల్ని కొన్ని సంవత్సరాల పాటు పదవుల్లో ఉండి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. నీ పార్టీలో ఎవరున్నారు చెప్పండి? ఒక్క నాదెండ్ల మనోహర్ తప్పితే అనుభవశాలి అయిన ఒక నాయకుడిని చూపించండి. మీరు ఇంకా తయారు కావాలి. మీరు ఇంకా రాజకీయాల్లో సేవ చేస్తారా, లేకపోతే సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారా, కాసేపు పక్కన పెట్టండి. కానీ మీరు నిరూపించుకున్నది ఏంటి ఈ రాజకీయాల్లో? మీరు ఇంతకుముందు ఎక్కడన్నా గెలిచారా? ఒక అధికారిక పదవిలో మీరు ఉన్నారా? ఉంటే కదా మీకు ఆ పని పాటలు ఎట్లుంటాయి, ఆ పని విధానం ఎట్లా ఉంటుంది, మంచి ఏంటి చెడు ఏంటి, మన ఎదురుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సవాళ్ళు ఏంటి, మనం విసరవలసిన ప్రతి సవాళ్ళు ఏంటి, ఇవన్నీ ఉండాలి. అంటే మీకు అనుభవం కావాలి, పరిణితి కావాలి. ఇక్కడ అనుభవం లేదు, పరిణితి లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ జనసేన పార్టీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు వీటన్నిటిని మించి ఈ ఇద్దరు పొత్తులోకి బీజేపీ కూడా దూరాలని చాలా ప్రయత్నం చేస్తుంది. అంటే అది ఎంతటి ప్రయత్నం చేస్తుంది అంటే చచ్చేంత ప్రేమ చంపేంత ప్రేమ అన్నంత లెవెల్లో బీజేపీ చేస్తుంది. అంటే ఈ పొత్తులోకి రావాలని. మరి ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ప్రజల నాడి ఎలా ఉంటుందో ఇది చూడాల, ఈ సర్వే చూడాల. ఇప్పుడు లేదు చంద్రబాబు నాయుడు వామపక్షాలు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడా లేదు. ఇక్కడ కేవలం వీళ్ళు తీసుకుంది ఏంటంటే రెండు రకాలుగా తీసుకున్నారు వీళ్ళు పాయింట్స్. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒకటి టీడీపీ జనసేన. అట్లా కాకుండా వీళ్ళిద్దరితో పాటు బీజేపీ చేరితే ఎలా ఉంటుంది, అసలు ఆ ఇద్దరిని వదిలేసేసి తెలుగుదేశం వామపక్షాలతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన షర్మిల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ మాట్లాడలేదు కదా. ఇది ఒక రకంగా ఏంటంటే అసంపూర్తిగా ఉన్న సర్వే కింద చూడొచ్చు మనం. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మట్టుకు అంత కేక్ వాక్ అయితే కాదు. పోయినసారి వచ్చినట్టు 151 సీట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఆయన పని విధానము బాగలేదు, ఆయన పరిశ్రమలు తీసుకురాలేదు. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు రాజధాని విషయం ఇట్లా తదితర అంశాల మీద వాళ్ళు ఏమీ శ్రద్ధ పెట్టకపోగా నాశనం చేశారు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా, గమనించకుండా ఉండరు కదా. ఒక్క అమ్మఒడియో లేకపోతే ఇంకోటో పెన్షన్లో, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ వాలంటీర్ల గురించి ఎక్కువ మాట్లాడట్లా. వాలంటీర్ వ్యవస్థ వల్లనో ఓట్లయితే వచ్చి పడవు కదా. అందుకని చూడాలి ఇంకా కొంచెం, ఇంకొన్ని శాంపిల్, ఇంకా ఎలక్షన్స్కి ఇంకా మరి మార్చి అంటున్నారు కొంతమంది, ఏప్రిల్ 16 అంటున్నారు కొంతమంది. ఇంకా ఇంతవరకు ఇదమిద్దంగా ఒక తేదీ అయితే నిర్ణయం కాల ఇంతవరకు. అంటే ఎలక్షన్ కమిషను ప్రకటన ఇస్తేనే అది తుది ప్రకటన అవుతుంది. ఇంకెవరేం మాట్లాడినా అవన్నీ తూచి మాటలు. ఎలక్షన్ కమిషనే ఇవ్వాలి. ఈ రోజు నుంచి నా అధీనంలోకి వస్తుంది ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఇంకా పనిచేయదు అనేటట్లు మేమే పరిపాలిస్తాము అన్నంత రేంజ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. దీనికోసం అది ఇంకా రాలేదు. ఈలోపు ఎన్ని మార్పులు జరుగుతాయో, మరి ఎంతమంది ఎన్ని
వ్యూహాలు ప్రతి వ్యూహాలు బనుతారో, ఎన్ని కుట్రలు బనుతారో మనం చెప్పలేం కదా. మరి ఆ పరిస్థితి వచ్చే వరకు చూడాలి. ఏదేమైనా వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే అది ఆ సర్వేనే చెప్పక్కర్లా, ప్రభుత్వ ఓటు చీలదు కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమే గెలుస్తుంది. రైట్ మేడం.